రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామస్తుల మధ్యంపై యుద్ధం ప్రకటించారు. గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ వెంటనే మూసివేయాలని నిరసనకు దిగారు. తమ గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మద్యం విక్రయిస్తున్నారని, దానివల్ల యువకులు చిన్న వయసులోనే మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమయం సందర్భం లేకుండా అర్ధరాత్రి కూడా మద్యం విక్రయిస్తున్నారని వాపోయారు. రాత్రిపూట బెల్ట్ షాప్లో మద్యం కొని ప్రభుత్వ పాఠశాలలో కూర్చొని దర్జాగా మద్యం సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. రోజు రోజుకి గ్రామంలో మద్యం విక్రయించే బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని, వెంటనే గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రించాలని అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు. కిషన్ నగర్ లో దాదాపు 100 మంది జనాభా ఉంటారు. కిషన్ నగర్ లో మద్యం షాపులు చాలా ఉన్నాయి, 25 నుంచి 30 మధ్యలో. కానీ ప్రతి ఒక్క బెల్ట్ షాప్ మబ్బుల 4 గంటల నుంచి రాత్రి 12-1 గంటల దాకా మద్యం సేవిస్తారు. కనుక మన శేఖరణ నిరాహార దీక్షను అతనికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. బెల్ట్ షాపులను కిషన్ నగర్ గ్రామంలో వెంబడే బంద్ చేయాలి. ఎందుకంటే చిన్న వయసులో భర్తలను కోల్పోతారు. చిన్న వయసులో భర్తలు చాలా చిన్న వయసులో నుంచి మందు తాగి పెళ్లిలైన తర్వాత భర్తలు చనిపోయినాక అతనికి చేసుకున్న అమ్మాయిలు ఎవరంటే ఉన్న విధారాలుగా మారిపోతున్నారు. చాలా ఉన్నాయి కిషన్ నగర్ లో. కొంతమంది యువకులు గిట మద్యం సేవించిన తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మలను గాని నాన్నలను గాని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కిషన్ నగర్ గ్రామం మార్నింగ్ 4 నుంచి నైట్ 11-12 వరకు ఖచ్చితంగా మద్యం అమ్ముతున్నారు. ఇందువలన శేఖరణ తీసుకున్న నిర్ణయం చాలా మంది కిషన్ నగర్ గ్రామంలో యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు ఖచ్చితంగా అతనికి మద్దతు ప్రకంగా ఆయన పోరాటాన్ని విజయం